ఈరోజు ఏంటంటే మా ఇంట్లో కూర పచ్చి రొయ్యలు గుడ్లు అండి. పచ్చెనగపప్పు వేసి గుడ్లు, ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కోసుకున్నా, టమాటాలు 3 టమాటాలు, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఇగోండి పచ్చి రొయ్యలు, పచ్చెనగపప్పు ఉడకబెట్టి లైట్గా పెట్టుకున్నాను అనమాట. అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి, జీలకర్ర అండి. ఇవి చూడండి, వెల్లుల్లిపాయ కొబ్బరి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇవి వస్తున్నాయి కదా పిల్లలు, ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, పచ్చిరొయ్యలు, గుడ్లు, పచ్చెనగపప్పు వేసి వండితే బాగుంటుందండి. బాగా మగ్గాలి ఇవి. இதோ இங்கே பேசு. ஹாய் गाइस and முதல்ல ஹாய் गाइस. இப்போ நான் என்ன பண்ண போறேன்னா நான் வந்து என் ஃப்ரெண்ட்ஸ்னா கூப்பிட்டு இட்லி செய்ய போறேன். அதுக்கப்புறம் ஃபர்ஸ்ட் மாவு எடுத்துக்கலாம். அதுக்கப்புறம் ஒரு கலக்கலாம். ஒரு இதுல போட்டு ஃபர்ஸ்ட்ல இருந்து சொல்லுப்பா, என்ன வேணும் இட்லிக்கு? ஒரு சட்னி வேணும். அதுக்கப்புறம் நீ எத்தனாவது படிக்கிற? யூகேஜி, எல்கேஜி. நான் யூகேஜி படிக்கிறேன் गाइस. அப்படியா? எங்க உங்க ஸ்கூல்? என்ன உங்க ஸ்கூல் பேர் என்ன? ஆச்சாரியா. ஆச்சாரியா. இருக்கேன் நான் வந்து எங்க இருக்கேன்னா குக்கிங் ஷாப்ல. ஏய் கரெக்ட்டா சொல்லு. வீட்ல இருக்கேன். அங்க பார்த்து சொல்லு, கேமரா பார்த்து. நான் வீட்ல இருக்கேங்கன்னு சொல்லு. நான் வீட்ல இருக்கேங்க. ரெடி ஆச்சு, வாங்க சாப்பிடலாம். என்ன சாப்பிடலாம்? இட்லியும் என் சேனல் பிடிச்சா லைக் பண்ணுங்க, மறக்காம பெல் ஆன் லைக் கிளிக் பண்ணுங்க, షేర్ பண்ணுங்க, సబ్స్క్రైబ్ பண்ணுங்க. బై బై. మగ్గాలి నూనెలో బాగా. ఉల్లిపాయ, టమాటా అంతా మగ్గిపోయాక కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది. మగ్గాలండి ఇలాగా. హాయ్ అండి, అందరూ ఊర్లో ఎలాగున్నారు? బాగా మగ్గిపోయినాయి చూడండి. అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, మిక్సీ వేసి పెట్టుకున్నాండి. ఇది కొబ్బరి, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర, వేడిగా. రియాన్ ఇది ఉన్నటప్పుడు ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నానండి. పచ్చి రొయ్యలు.
గుడ్లు వేపితే బాగుంటాయండి, నేను మర్చిపోయాను. గుడ్లు వేపుకుంటే బాగుంటుంది. కానీ పప్పు కూడా వేసేస్తానండి, పచ్చెనగపప్పు ఉడకాలి కదా, ఉడికి పెట్టే లైట్గా. ఇది కూడా అలాగే ఈ నూనెలోనే రొయ్యలు పప్పు మొత్తం ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మగ్గినట్టు అలాగా బాగా ఉడికిపోతాయండి. బయట చూస్తే భయంకరంగా వర్షం అండి. ఈ వర్షానికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫ్రిడ్జ్లో రైలు వస్తే టక్కని తీసుకొని వండుతున్నానండి వేడివేడిగా. ఈ వర్షానికి చికెన్ మటన్లు అయితే బాగుంటాయి, కానీ వెళ్ళి తీసుకొస్తాక వర్షం కదండి. ఈ ఇంటి దగ్గరికి వచ్చినాయండి రొయ్యలు. ఆగాగి వర్షం పడుతూనే ఉందండి, అసలు ఆ బ్రేక్ ఇవ్వటల్ల వర్షం. ఈ టైంలో వేడివేడిగా ఏ చికెనో మటనో చేసుకుంటే బాగుంటుంది. వర్షంలో ఏం వెళ్తామండి కొట్లకి, అందుకే రొయ్యలు చేస్తున్నాను అనమాట. ఈ వర్షంలో కూడా వచ్చారండి చేపలోళ్ళు. ఇక్కడ ఈ వర్షంలో కూడా చేపలోళ్ళు వస్తే రొయ్యలు తీస్తున్నాను అనమాట. అలా వద్దు రామనుకుంటున్నామండి, ఉడికిపోయినాయి. చాలు ఎక్కేసి కారం ఎక్కువైపోద్ది, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి. సరే రొయ్యల కూర ఇలాగేనండి వండుకుంటారు మన సైడు. మేమైతే ఇలాగే వండుకుంటామండి మా ఊర్లో. పచ్చి రొయ్యలు, పచ్చెనగపప్పు, గుడ్లు. సరే వాటర్ పోసుకుంటున్నానండి. పచ్చెనగపప్పు ఉడికిందండి, ఉడికిపోయింది. ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. వర్షంగా ఉంది కదా, గుడ్లు అయిపోయింది, ఇంకా ఉన్నాయి వేసి వండుతున్నాను అన్నమాట. ఉప్పు కారం అనేది చూసుకోండి, టేస్ట్ ఓకే రండి, అంతా ఓకే. ఉప్పు కొంచెం తక్కువైంది. వేరే లెవెల్ టేస్ట్ అండి. గిలిగేనండి 10-15 నిమిషాలు అలా ఉడికించుకోవాలి, హైలోనే పెట్టి. మీడియం పెట్టుకొని స్టవ్ బాగా ఉడికించాలి. చూసారా ఎలాగుందో, చూడండి అయిపోయింది కూర, దగ్గరికి వచ్చేసింది. బాగా పప్పు కూడా ఉడికింది, చూసారా. రొయ్యలు బాగా ఉడికిపోయింది. అంతేనండి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, గ్రేవీ అయిపోయిందండి. రొయ్యలు, పచ్చి రొయ్యలు, గుడ్లు గ్రేవీ.
పచ్చెనగపప్పు. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఇలా వండుకొని బాగానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ లైక్ చేయండి. చేయండి. బాయ్ అండి. Bye.